నిజామాబాద్ జిల్లా మొండేర మండలం సావెల్ గ్రామంలో నాసిరకంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించారు. అవినీతికి పెట్టింది పేరుగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మారారని ఆయన మండిపడ్డారు. గ్రామంలో 15 ఏళ్ల తర్వాత క్రితం వేసిన రోడ్లు గట్టిగా ఉంటే ఇప్పుడు వేసిన రోడ్లు సంవత్సరం కూడా కాకముందే నడవరాకుండా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా దుర్వినియోగం చేసి అవినీతి చేయడం మంత్రి ప్రశాంత్ రెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గంలో తిరిగి సీసీ రోడ్లను పరిశీలించి అక్రమ పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్ లెక్క కూడా లేదు, మనుషులు నడిచే పరిస్థితి కూడా లేదు. కాళ్ళకు కూడా కూర్చేటట్లు నడిచట్లేదు. నీళ్లు 2 నీళ్లు తీసుకొచ్చిండు వరకు మొత్తం లేదు. అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి అనుకో అంటే నువ్వు నీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు గత నెల రోజుల నుంచిగా అనేక గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చాయి. ప్రతిదీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చాం. మీరేమన్నా దీని మీద చర్యలు తీసుకుంటారు అనుకున్నాం. కానీ నువ్వు అన్ని బాల్కొండ నియోజకవర్గాన్ని గాజులకు వదిలేసి ఒక తిరుపతిలా భారతదేశంలో తిరుగుతున్నావు తప్ప బాల్కొండని పట్టించుకుంటున్న విషయం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఈరోజు